ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి ఇస్నాపూర్ వచ్చి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఇప్పుడే మా సోదరి మా శ్రీశైలం గారు వీళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. ఇక్కడ పడంచెరులో ఇస్నాపూర్లో గుండారాజు నడుస్తుంది. నేను అందరికీ హెచ్చరిస్తున్నాను, ఈ ఎలక్షన్ తర్వాత ఈ ప్రాంతంలో గుండారాజు ఉండదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కఠినమైన చర్యలు తీసుకొని ఈ గుండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద बाबू जेसीबी ओमा 2 मिनट मैं ज़्यादा देर बात नहीं करता हूँ, बैठिए 2 मिनट. आपको पानी होना ना, मैं वही बोलने चाह रहा हूँ. तो మీరందరూ కూడా భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇక్కడ ఏం మార్పులు రావాలనో ఆ మార్పులు వస్తాయి. ఈ ఎలక్షన్ తర్వాత మార్పులైన తర్వాత ఈ ప్రాంతంలో గుండారాజ్ ఉండదని చెప్పి మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నా. ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ గుండాలు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడైనా కానీ గుండారాజు ఉంటే అక్కడ కఠినమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు ఇప్పుడే మన శ్రీశైలం గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో మంచినీళ్ళు పొల్యూషన్ చాలా ఉంది, మాకు ఒక స్కీమ్ కావాలి, 5 కోట్ల రూపాయలు కావాలని చెప్పి వారు అడగడం జరిగింది. నేను వారికి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నాను. ఈ ఎలక్షన్ తర్వాత మీ అందరికీ 5 కోట్ల రూపాయల స్పెషల్ వాటర్ సప్లై స్కీమ్ తీసుకొచ్చి మీ మంచినీటి కరువు, మీ మంచినీటి పొల్యూషన్ ఏదైతే ఉందో ఇది దూరంగా చేస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే. మీకు మొన్న ఈ రాష్ట్రంలో అప్పుల రాష్ట్రం టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కమిషన్ల ద్వారా పైసలు దోచుకొని, ప్రజల సొమ్ము దోచుకొని వారి సొంత ఆస్తులన్నీ కూడా పెంచడం జరిగింది. మీ అందరికీ తెలుసు, టిఆర్ఎస్ పార్టీలో 1000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నది. వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించినారు. ఆ పైసలు ఎవరి? అవన్నీ కూడా ప్రజల పైసలు. మీ అందరికీ కూడా చెప్తున్నాడు, ఈ ఎలక్షన్ తర్వాత ఏదైతే దుర్వినియోగంగా పైసలు వీళ్ళందరూ కూడా సంపాదించినో ఇవన్నీ అక్కకి డెఫినెట్లీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాము. అంతేకాదు సన్న బియ్యం ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి ఎవరైతే పెన్షన్లు రావాలో, ఏమా పెన్షన్లు కావాలా వద్దా? లేచిపోతున్నారు, వద్దనుకుంటున్నా. మీకు వచ్చే నెల నుంచి మీ అందరికీ పెన్షన్లు కూడా ఇప్పిస్తాం. తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే కావాలో మీకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఈసారి చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరితో కోరుతూ జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పటాన్చెరు మండలం పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో గల కోహెన్స్ లైఫ్ సైన్సెస్ యూనియన్ ఆధ్వర్యంలో గత 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మేనేజ్మెంట్ మొండి వైఖరి వహిస్తున్న నేపథ్యంలో తర్వాత తీసుకోబోయే కార్యాచరణపైన జనరల్ సెక్రటరీ రాజు ముదిరాజ్ పలకరించి విషయాలను తెలుసుకున్నారు. వారు విజయం సాధించాలని పీపుల్ మీడియా తరపున కోరుకుంటున్నాం. ఈ రోజు కోహెన్స్ కంపెనీ కార్మికుల పోరాటం 22 రోజులకు చేరింది. 22 రోజులుగా వాళ్ళు వీరోచితంగా పోరాడుతున్నప్పటికీ కూడాను మేనేజ్మెంట్ అనేటటువంటిది స్పందన లేదు. కాబట్టి మేనేజ్మెంట్ స్పందించాలని వీళ్ళ విషయాలన్నీ తొందరగా ఇష్యూ క్లోజ్ కావాలని చెప్పేసి పీపుల్ మీడియా పాయింట్ తరఫు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. ఈ కంపెనీ జనరల్ సెక్రటరీ అయిన రాజు ముదిరాజ్ గారు, అదేవిధంగా అశోక్ కుమారు వీళ్ళందరూ ఉన్నారు. వీరితో మాట్లాడి అసలు ఏంటి 22 రోజులుగా మీరు చేసిన పోరాటం ఏ విధంగా చేశారు, ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనే విషయం పైన మన జనరల్ సెక్రటరీ అయిన రాజు ముదిరాజ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. చెప్పండి, మీరు స్టార్ట్ చేసి ఏ రోజు టెంట్ వేశారు, ఏ రోజు స్టార్ట్ చేశారు? మేము ఫస్ట్ యాజమాన్యానికి చర్చలకు రమ్మని చెప్పడం జరిగింది. 28 డిసెంబర్ వరకు వేచి చూసినాము. దాని తర్వాత చట్టపరంగా
ఒక సంవత్సరం క్రితమే యాజమాన్యం నల్ల బ్యాచ్లు పెట్టినప్పుడు ఆపడం జరిగింది. చట్టంలో ఉన్నది, మన చట్టాన్ని అమలు చేయనప్పుడు నల్ల బ్యాచ్లతోనే నిరసన తెలియజేయచ్చు అని చెప్పేసి, అదే విధంగా మేము నిరసన తెలియజేస్తే ముక్కుముడిగా 300 మంది కార్మికులు గేట్ కాడ ఆపడం జరిగింది. మేము అదే విధంగా 8 రోజులు కూర్చుంటే అప్పుడు కార్మికుల పవర్ ఏందో తెలిసి వచ్చి అక్కడ ఉన్న బాయిలర్ కానీ ఇండస్ట్రీ మొత్తం బంద్ కావడం జరిగింది. దాని తర్వాత యాజమాన్యం వెంటనే వచ్చి డీసెల్ సార్ గారి సమక్షంలో జరిగిందేదో జరిగిపోయింది. మేము 23 ఏళ్ల నుంచి కంపెనీ పెట్టి 24 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. చట్టాలు ఏవి అమలు చేయలేము. అప్పుడు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి క్లియర్ గా ఒక లెటర్ ఇచ్చిండు మాకు. అది మేము డీసెల్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఏమని, ఇక్కడ మస్టర్ రూల్స్ కానీ ఓటీ రూల్స్ కానీ చట్టానికి సంబంధించిన ఏవి మెయింటైన్ చేయడం లేదని చెప్పేసి క్లియర్ గా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆధారంగా మేము 8 రోజులు కూర్చుంటే యాజమాన్యం వచ్చి 3 నెలల్లో మీ సమస్య పరిష్కారం చేస్తాము, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ మేము పర్మనెంట్ తీసుకెళ్తామని చెప్పేసి ఆనాడు హుటాహుటిగా డీసెల్ గారి ముంగట సైన్లు పెట్టి మినిట్స్ లో ఆనాడు నైట్ షిఫ్ట్ నుంచే డ్యూటీకి ఎక్కడం జరిగింది. మేము కూడా ఒక యూనియన్ ద్వారా కంపెనీ బాగుండాలనే ఉద్దేశంతో మేము కూడా మేనేజ్మెంట్ కు టైం ఇవ్వడం జరిగింది. తద్వారా 3 నెలలు పోయి సంవత్సరం కాలం గడిచిన యాజమాన్యం దిగిరాకపోతే మళ్ళీ డీసెల్ గారి ద్వారా లెటర్ ఇవ్వడం జరిగింది. డీసెల్ గారు ఎన్నిసార్లు ఇచ్చినటువంటి లెటర్లను యాజమాన్యం ఖాతరు చేయకపోవడంతో మేము జనవరి 3 రోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖలకు, లేబర్ మినిస్టర్లకు, లేబర్ శాఖలకు అన్నిటికీ మేము చట్టపరంగా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి 19వ తారీఖు నాడు స్ట్రైక్ వెళ్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది. అయితే 12వ తారీఖు ఫోన్ చేసి మా యాజమాన్యం ఉషా మేడం గారు ఇంకా నూతనంగా వచ్చినటువంటి పట్నాయక్ గారు ఏం చెప్పారంటే 22వ తారీఖు నాడు మీ పర్మనెంట్ ఇష్యూ చర్చిద్దాం, కంపెనీ బాగుండాలి, మళ్ళీ ఆడిట్ ఉంది కాబట్టి సహకరించాలంటే మేము చెప్పాం. గతంలో ఇట్లా 3 ఆడిట్లు మేము సహకరించడం జరిగింది. ఆ 3 ఆడిట్లు సహకరించుకొని మీరు మీ ప్రొడక్షన్, మీ కంపెనీ, మన కంపెనీ డెవలప్మెంట్ కే చూస్తారు తప్ప కార్మికుల శ్రేయస్సుకు సంబంధించిన ఏవి మాట్లాడట్లేదు కాబట్టి మేము ఖచ్చితంగా స్ట్రైక్ వెళ్తామంటే లేదు మాట్లాడతాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూనే సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో మేము ఏ తప్పు చేయకున్నా గానీ మా మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అంటే యాజమాన్యం ఎన్ని కుతంత్రాలతోటి మమ్మల్ని 22వ తారీఖు రోజు మాట్లాడతామని చెప్పి మభ్యపెట్టి ఇప్పటికే 24 సంవత్సరాలు మభ్యపెట్టింది. మభ్యపెట్టినా మేము ఇక ఊరుకునేది లేదు కాబట్టి ఖచ్చితంగా 19వ తారీఖు నాడే మేము టెంట్ వేయడం జరిగింది. ఈ రోజుకి 22 రోజులు జరిగింది. 22 రోజులలో మన జేసీఎల్ గారికి కూడా, దాన కిషోర్ గారికి, చీఫ్ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. లేబర్ మినిస్టర్ మన వివేక్ వెంకటస్వామి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పోయి 119 మంది ఎమ్మెల్యేలకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం వచ్చి చట్టపరంగా ఏవైతే ఈ లేఖలు ఉన్నాయో మా దగ్గర, ఇవి యాజమాన్యం గతంలో సువిన్ యాజమాన్యం ఇచ్చారు క్లియర్ కట్ గా. ఫిట్టర్లు, వెల్డర్లు, ఆరో ప్లాంట్ ఆపరేటర్లు అని క్లియర్ గా ఉన్నాయి. ఈ పత్రాలన్నీ మేము జేసీఎల్ గారికి సమర్పించడం, మళ్ళీ ఈ రోజు కూడా డీసీఎల్ గారిని కలిసి, కలెక్టర్ గారు కలిసి మేము ఈ లెటర్లు ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఒకటే కోరుతున్నామండి, 450 మంది ఉన్నాము, అందులో ఇన్స్పెక్షన్ జరిగింది. డీసీఎల్ గారు ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో 4 ఏఎల్ఓలు కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో క్లియర్ కట్ గా ఇచ్చిండు డీసీఎల్ గారు. జేసీఎల్ గారు ఇన్స్పెక్షన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఆ రికార్డులన్నీ జేసీఎల్ పంపించడం జరిగింది. ఆ జేసీఎల్ గారు ఏమన్నారు, ఈ రికార్డ్ ఆధారంగా మీరు 15 రోజులలో యాజమాన్యంపై యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. తద్వారా జేసీఎల్ గారు మళ్ళీ ఒక లేఖ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఎవరైతే 4 యాక్టివిటీలో పనిచేస్తున్నారో 240 రోజులు గడిచిన వాళ్ళందరినీ పర్మనెంట్ రోల్లోకి తీసుకోవాలని లేఖ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ లేఖలు ఇచ్చినప్పటికీ యాజమాన్యం మేము చట్టాలే మాకు వర్తించాయి, మాకు అసలు భారత రాజ్యాంగమే వర్తించదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఈ యాజమాన్యాన్ని చెప్తున్నాము, మీరు జర్మనీ నుంచి వచ్చి కంపెనీ పెట్టి మా ఇండియా, మా భూములు, మా తెలంగాణ భూములు ఖరాబ్ చేసుకుంటా, మా కార్మికులను ఉద్యోగం తీసుకోకుండా ఎవరి కోసం జర్మనీ నుంచి ఇక్కడ పెడతారండి? నేను ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నానండి, మీరు జర్మనీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పచ్చగా ఉన్న పొలాలన్నీ ఖరాబ్ చేసి ఈరోజు బోర్ వేస్తే పచ్చని నీళ్లు వస్తుంటాయి, ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారు? తెలంగాణ సాధించుకొని లాభం ఏమొచ్చింది? ఇక్కడ ఎంతమంది తెలంగాణ స్థానికులు ఉద్యోగాలు ఉన్నారు? ఇవన్నిటి మీద మేము చట్టపరంగా పోరాడుతూ కార్మికులందరికీ ఎలాంటి విభేదాలు ఉండకుండా మేము అన్ని వర్గాలను కలుపుకొని నీతిగా, నిజాయితీగా ఈరోజు టెంట్ వేసుకొని 22 రోజుల నుంచి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం దిగి వచ్చి
మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాము. అదే విధంగా 11వ తారీఖు ఎల్లుండి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళందరికీ వచ్చి ఇవ్వకపోతే డీసీఎల్ గారు ఆర్డర్ ఇస్తానన్నారు. అదే విధంగా ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ గారు వచ్చి సంవత్సరం క్రితం ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఎలాంటి మస్టర్ రూల్ మెయింటైన్ చేయట్లేదు, ఓటీకి సంబంధించిన రిజిస్టర్ మెయింటైన్ చేయట్లేరు. వీటన్నిటిని జిల్లా కోర్టులో వేయడం జరిగింది. ఇప్పుడు ఆ సమయం కూడా ఆసన్నమైంది. ఈ ఫిబ్రవరి 26వ తారీఖు మెయిన్ కేసు ఉంది. ఆ కేసు కూడా అటెండ్ అవుతాం. హెచ్ఆర్ శంకర్రావు గారికి లెటర్ పెట్టిన, కోర్టుకు సంబంధించిన ఉషా మేడం గారికి పెట్టిన, వెంకట్రావు గారికి పెట్టిన, అయ్యా ఇప్పటికైనా కోర్టు చెప్తుంది వచ్చి న్యాయంగా మాకు రావాల్సిన 20 ఏళ్ళ ఓటీ డబుల్ పైసలు, సంవత్సరానికి 12 లీవులు వీటన్నిటిని ఇవ్వాలని, లేని ఎడల ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, పార్లమెంట్ అయ్యే వరకు చట్టపరంగా మా పోరాటం సాధించి విజయం సాధిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే సిహెచ్ రాజు 8000655 వర్కింగ్ ఆన్ ఫిట్టర్ అని చెప్పేసి ఆల్రెడీ సువెన్ ఫార్మా బి శ్రీనివాసరావు గారు జనరల్ మేనేజర్ హెచ్ఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఏమంటారంటే ఇది సువెన్ లో పనిచేశారు, ఇప్పుడు కోయిన్స్ వచ్చింది కదా అనే వాదన వీళ్ళు వినిపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? 24 సంవత్సరాల నుంచి నడుస్తున్న కోయిన్స్ కంపెనీని పేరుతో సహా ఫస్ట్ అప్పచెప్పడం జరిగింది. దాని ద్వారా కోయిన్స్ యాజమాన్యం సెట్ కావడానికి 1 ఇయర్ పట్టింది. కాబట్టి ఎక్కడైనా చట్టం ఏం చెప్తుందండి? మాకు 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా సీనార్టీ ప్రకారము మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము, గత 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. వాళ్ళకి నచ్చిన వాళ్ళను, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేయడం జరిగింది. ఒకప్పుడు కార్డు మీద పనిచేసినటువంటి ఫిట్టర్లు ఉన్నటువంటి కొందరు ఈ రోజు సూపర్వైజర్ గా మరి ఇన్ఛార్జీలుగా చలామణి అవుతున్నారు. మేమేం అడుగుతున్నాము? సంవత్సరానికి ఒక 10 మందిని చేసి ఉంటే ఈ రోజు 240 మంది ఉంటాం. మా పాత యాజమాన్యం చెప్పింది 240 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారని చెప్పేసి మేము వాళ్ళనే అడుగుతున్నాము. సరే జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఇన్స్పెక్షన్ ఆధారంగా మమ్మల్ని చేయమంటున్నాం. 144 మంది కోర్ యాక్టివిటీలో చేస్తున్నారు డీసీఎల్ గారు ఇచ్చారు. ఇక మీరు చట్టాలనే గౌరవించినప్పుడు మరి కార్మికులు కూడా ఒక్కసారి చట్టాలను గౌరవించకపోతే ఉద్యమం ఎట్లుంటది అనేది కోయిన్స్ యాజమాన్యానికి చూపిస్తాం. మేము ఖచ్చితంగా ఈ కంపెనీ గోడలే, ఇదే పునాదులు, ఇవే బండ్లు, ఇదే రియాక్టర్లు, ఇవే కార్మికులు ఉన్నప్పుడు మేము కొత్త వాళ్ళం ఎట్లయితాము? మేమందరం కంటిన్యూ ఉన్నాం. కాబట్టి మీరు ఏ విధంగా రియాక్టర్లు టేకప్ చేసుకోరో, ఏ విధంగా హెచ్ఆర్ టేకప్ చేసుకోరో ఆ విధంగా మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఇది మేము కోయిన్స్ మేనేజ్మెంట్ అడుగుతున్నాం. ఇప్పుడు లోపల జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే 15వ తారీఖు లోపల కనుక మీరు పంచులు కొట్టకపోతే మిమ్మల్ని బయట పెడతారని భయకంపితం చేస్తూ కొంతమంది నాయకులు, ఇంకా మనం పార్టీల గురించి ఇక్కడ మాట్లాడకూడదు, చేస్తున్న దానిని మీరు ఏ విధంగా కార్మికులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మేము ఒకటే చెప్తున్నామండి, యాజమాన్యం బెదిరించనీకి ప్రయత్నం చేస్తుంది. అది కార్మికులు 450 మంది ఉంటారు. కొందరికి ట్రేడ్ యూనియన్ తెలియదు, చట్టాలు తెలియదు. అందుకోసం ఒక ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం 1926 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఒక యూనియన్ స్థాపించుకున్నాము. యూనియన్ అండగా ఉంటది. మీరు బెదిరిస్తే బెదరడానికి మేమేమన్నా ఇంకా ఎల్కేజీ పిల్లలం అనుకుంటున్నారా? మీరు రాసిచ్చారు క్లియర్ గా 3 నెలల్లో చేస్తామని, అబ్జర్వ్ చేస్తామని. అబ్జర్వ్ చేయండి, ఇంకా సమయం ఇస్తాం. మేము 15 రోజుల్లో తీసేస్తే ఇక్కడ కూర్చుంటాం. మేమేం దండయాత్ర చేస్తలేం కదా కంపెనీ మీద. చట్టం అనే దాని మీద నమ్మకం ఉంది. డీసీఎల్ గారు ఈడికి వస్తాడు, ఎందుకు మమ్మల్ని ఆపిరో వాళ్ళే చెప్పాలి. జేసీఎల్ గారికి క్లియర్ కట్ గా చెప్పినాము, ఈ కంపెనీకి లైసెన్స్లు ఇచ్చేది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆర్ అర్జున్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు. సార్ దృష్టిలో జాయింట్ మీటింగ్ నడుస్తున్నాయి. ఇంత ఇష్యూ నడుస్తుండగా కొత్త లైసెన్స్లు ఎట్లిస్తాడు? అయినా వాళ్ళ లైసెన్స్లు ఏంటి? వాళ్ళకి లైసెన్స్లు ఏమి ఇస్తారు? కాంట్రాక్ట్ చట్టం ఏం చెప్తుంది? లోడింగ్ అన్లోడింగ్ హౌస్ కీపింగ్ లైసెన్స్లు ఉంటాయి. మరి హెచ్ఆర్ గారు ఇచ్చినటువంటి లెటర్లోనే క్లియర్ గా ఉంది. ఫిట్టర్లు, ఆరో ప్లాంట్ ఆపరేటర్లు, బాయిలర్ ఆపరేటర్లు. ఈ రోజు మరో షికాచి కావద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకు ఈ రోజు షికాచిలో ఎంత మంది చనిపోవడానికి కారణం ఏంది? నైపుణ్యం లేని కార్మికులను ఈ పలు చోట్ల పెట్టడం జరిగింది. కొందరు మిస్గైడ్, కొందరు చేసిన మిస్టేక్ ఈ రోజు షికాచి కంపెనీ మొత్తం పేలిపోయిందండి. ఈ రోజు షికాచి పేలిన తర్వాత అన్ని సంఘాలు వచ్చి ₹1 ఇస్తాం, ప్రభుత్వాలు వచ్చి ₹1 ఇస్తామని చెప్పిన ప్రాణాలు అయితే తిరిగి రావు. అదే షికాచి ఎండిని అరెస్ట్ చేసారు. మరి కోయిన్స్ ఎండిని కూడా తొందరలో అరెస్ట్ దాకా తెచ్చుకోవద్దని కోరుతున్నాం మేము. అదే మేము చెప్తున్నాం, నైపుణ్యం గల కార్మికులను చేయమంటున్నాం. మేము 400 మందిని ఒకేసారి చేయమంటలేం కదా. 144 మంది అన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయండి. తద్వారా మేము అగ్రిమెంట్ చేయండి, మాకు
సంవత్సరానికి ఇంతమందిని పర్మనెంట్ చేస్తామని చెప్పండి, మేము సమ్మె విరమిస్తాం. లేదంటే ఈ సమ్మె పర్మనెంట్ అయ్యే వరకు కొనసాగుతూనే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.